Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders and my dear students. Hearty welcome to number theory class, unit number 5, theorem number 5. We are going to study Gauss lemma. What is Gauss lemma? Let P be an odd prime and GCD of A and P equal to 1. Then the Legendre symbol A by P equal to minus 1 whole power n, where n is the number of integers in the set S is equal to A, 2A, 3A, etc. P minus 1 by 2A, whose remainder upon division by P exceeds P by 2. తెలుగులో చెప్తాను. P అనేది ఒక ఆడ్ ప్రైమ్, ఏకు పీకు మధ్య జీసీడీ 1, ఈ రెండు కండిషన్స్ అండి. అప్పుడు ఈ లెజెండర్ సింబల్ ఏ బై పీ విలువ దేనికి సమానం అంటే -1 పవర్ ఎన్కి సమానం. ఈ ఎన్ అనేది ఎవరు అంటే ఒక సంఖ్య. ఎవరా సంఖ్య అనేది అంటే ఈ సెట్ ఎస్లో ఎవరా సెట్ అంటే ఏ పీ మల్టిపుల్స్ ఆఫ్ ఏ తీసుకోవాలి. ఏ యొక్క గుణిజాలు ఎవరు వాళ్ళు? ఏ, 2A, 3A ఎట్సెట్రా P-1/2 ఇంటూ ఏ యొక్క గుణిజాలు. ఈ సెట్లో ఏ రిమైండర్స్ అయితే మనము పీతో భాగించినప్పుడు వాటి యొక్క విలువ P/2 కన్నా పెద్దది అవుతుందో అటువంటి రిమైండర్స్ ఎన్ని ఉన్నాయో ఆ సంఖ్య ఎన్ అండి. మళ్ళీ ఇంకో మాట చెప్తాను. ఎస్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు? ఏ యొక్క మల్టిపుల్స్. ఎన్ని తీసుకుంటున్నాము? ఏ, 2A, 3A ఎట్సెట్రా P-1/2 ఇంటూ ఏ తీసుకున్నాక ఈ రిమైండర్స్లో ఏ రిమైండర్ వాల్యూ అయితే ఓకే మనము పీతో భాగించినప్పుడు ఆ రిమైండర్స్ను ఓకే వాటి యొక్క విలువ ఎంత అవ్వాలంటే P/2 కన్నా పెద్దదైనటువంటి వాటి యొక్క సంఖ్య ఎన్ని ఉన్నాయో వాటి నంబర్తో మనము -1 హోల్ పవర్ n అని వేసుకుంటాము. సో ఫైనల్గా గాస్ లెమ్మా అనేది ఒక సింపుల్ టెక్నిక్ ఇస్తూ ఉంది మనము ఏ బై పీ లెజెండర్ సింబల్ని క్యాలిక్యులేట్ చేయడానికి. దాని వాల్యూ ఎంత? -1 హోల్ పవర్ n. n ఎవరు? నంబర్ ఆఫ్ రిమైండర్స్ in the set S is equal to A, 2A, 3A etc. P-1/2 into A, whose remainder upon division by P exceeds P/2. Now దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సపోజ్ P = 13, A = 5 అని ఇచ్చారు అనుకుందాం. అప్పుడు 13కు 5కు మధ్య జీసీడీ ఎంత అవుతుందండి? 1 అవుతుంది. ఇప్పుడు మనం P-1/2 క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత అవుతుంది? 13 - 1/2 అంటే 12/2. 12/2 అంటే 6 అవుతుంది. సో ఎస్లో మనము ఎన్ని మల్టిపుల్స్ తీసుకుంటాం? ఏ యొక్క 6 మల్టిపుల్స్ తీసుకుంటాం. ఎవరు వాళ్ళు? ఏ, 2A, 3A, 4A, 5A, 6A. ఏ ఎంత ఇక్కడ? 5. కాబట్టి 5, 2 times 5, 3 times 5, 4 times 5, 5 times 5, 6 times 5 అంటే ఎంత అవుతుంది? 5, 10, 15, 20, 25, 30, mod 13. 5 13 కన్నా చిన్నది కాబట్టి అలాగే పెట్టుకుంటున్నాము రెసిడ్యూ. 10 అలాగే పెట్టుకుంటున్నాం. 15 మాత్రము 13 కన్నా పెద్దది కాబట్టి డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రెసిడ్యూ? 2. అలాగే 20 ఈజ్ కాంగ్రుయెంట్ టు 7. 25 దేనికి సమానం అవుతుంది? అది పెద్దది కదా కాబట్టి 13తో భాగించినప్పుడు 13 ఒకళ్ళు 13, 12 రిమైండర్ 30. 30ని 13తో భాగిస్తే 13 2 26. సో రిమైండర్ 4. సో ఎన్ని రిమైండర్స్ ఉన్నాయి ఇక్కడ? 5, 10, 2, 7, 12, 4, 6 ఉన్నాయి రిమైండర్స్. కానీ మనకు ఎన్ని కావాలి? ఏది కావాలా? ఏ వాల్యూ రిమైండర్స్ ఈ వాల్యూస్లో వేటి యొక్క విలువ అయితే P/2 కన్నా పెద్దవో అవి క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ P/2 ఎంత అవుతుంది? 13/2 అంటే 6.5. 6.5 కన్నా పెద్దది 6.5 ఆర్ దానికన్నా పెద్దది అంటే P/2 > 7 అవ్వాలి. సో 7 కన్నా పెద్దది ఎన్ని ఉన్నాయి? 7, 10, 12 అంటే ఎన్ని ఉన్నాయి ఫైనల్గా? టోటల్గా ద నెంబర్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. అలాగే రిమైండర్స్ లెస్ దాన్ P/2 ఎన్ని ఉన్నాయి? దట్ ఈస్ 13/2, దట్ ఈస్ 6.5, దట్ ఈస్ P/2 < 7 ఆర్ వాట్ ఆర్ దే? 2, 4, 5. సో హౌ మెనీ ఆర్ దే? 3 ఉన్నాయి. తర్వాత 2, 4, 5 ఆర్ నాట్ కాంగ్రుయెంట్ టు 7, 10, 12, mod 13. దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్. నౌ సో ఫైనల్గా A by P is equal to 5/13, that is equal to -1 whole cube, that is equal to -1. So finally we conclude that 5 అనేది ఎవరు? quadratic non-residue of 13 అని మనం ఈజీగా చెప్పవచ్చు. Now let us prove this problem.
నా పీ అనేది ఒక ఆడ్ ప్రైమ్, జీసీడీ వచ్చి ఏపీ మధ్య ఉన్నటువంటి జీసీడీ 1 అనుకుందాం. సో యాజ్ యూజువల్ కన్సిడర్ ద సెట్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ ఎన్ని తీసుకుంటున్నాం, p-1/2 ఇంటూ ఏ వరకు తీసుకోవాలి. సో ఇక్కడ 2 కండిషన్స్ మనం వీఆర్ గోయింగ్ టు ట్రూ. నెంబర్ 1, ఇవేవి కూడా దీస్ ఇంటీజర్స్ ఎన్నున్నాయి, p-1/2 ఇంటీజర్స్, దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్ టు 0. ఎందువల్ల అంటే ఏ 0 కాదు, p కూడా 0 కాదు. ఒకవేళ సపోజ్ జేఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు 0 mod p అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, జే అన్న కాంగ్రుయెంట్ టు 0 mod p అవ్వాలి, లేదా ఏ అన్న కాంగ్రుయెంట్ టు 0 mod p అవ్వాలి. కానీ అంటే అర్థం p అనేది జేని డివైడ్ చేస్తుంది, అది పాసిబుల్ కాదు. ఎందువల్ల జే అనే వాల్యూ ఎలా ఉంది, p-1/2 కన్నా చిన్నది. అలాగే p అనేది ఏను కూడా డివైడ్ చేయదు. ఎందువల్ల జీసీడీ ఆఫ్ ఏ కమ్మ p ఈక్వల్ టు 1. సో ఒక కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం. సో ఈ విధంగా వచ్చినటువంటి p-1/2 టైమ్స్ ఆఫ్ ఏ నంబర్స్ దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్ టు 0. రెండవ అంశం ఇంకొకటి మనం ఏం గమనిస్తామంటే, దీనిలో ఏవి కూడా దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. ఏవి కూడా కాంగ్రుయెంట్ కాదు, ఒకదాంతో ఒకటి కాంగ్రుయెంట్ అవ్వవు. ఒకవేళ సపోజ్ ఆర్ఏ అనే రెసిడ్యూ అలాగే ఎస్ఏ అనే రెసిడ్యూ 2 ఈక్వల్ అనుకోండి, కాంగ్రుయెంట్ mod p. ఆర్ అనేది ఎస్, ఈ వాల్యూస్ ఎవరు 1 కన్నా పెద్ద 1 లేదా 1 కన్నా పెద్దవి, p-1/2 కన్నా చిన్నవి. ఇప్పుడు అంటే ఏమవుతుంది, ఆర్ఏ ఈజ్ కాంగ్రుయెంట్ ఎస్ఏ mod p అంటే ఏమవుతుంది, ఆటోమేటికలీ ఆర్ ఈజ్ కాంగ్రుయెంట్ ఎస్ mod p అవుతుంది. అందువల్ల జీసీడీ ఆఫ్ ఏ కమ్మ p ఈక్వల్ టు 1. అంటే ఏం చేస్తుంది, p డివైడ్స్ r మైనస్ ఎస్, అది నాట్ పాసిబుల్. ఎందువల్ల ఆరు ఎస్ p-1/2 కన్నా చిన్నదైనప్పుడు r మైనస్ ఎస్ వాల్యూ కూడా ఆటోమేటిక్లీ దట్ ఈస్ స్మాలర్ దాన్ p-1/2. కాబట్టి సో ఫైనల్లీ వీ కన్క్లూడ్ దట్ సో s is equal to a, 2a, 3a ఎట్సెట్రా p-1/2 ఇంటూ ఏ. ఇవన్నీ కూడా అన్నీ వేరువేరుగా ఉన్నటువంటి డిస్టింక్ట్గా ఉన్నటువంటి నంబర్స్, ఎలిమెంట్స్. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ను ఐఎమ్ గోయింగ్ టు కాల్ దమ్ యాజ్ a1, a2 ఎట్సెట్రా ఎన్ని ఉన్నాయి, p-1/2 ఉన్నాయి. కాబట్టి సపరేట్గా ఇన్స్టెడ్ ఆఫ్ ఏ యొక్క మల్టిపుల్స్ అని పిలిచే బదులుగా నో డౌట్ ఇవన్నీ ఏ యొక్క మల్టిపుల్సే, విడిగా వీటిని పేరుతో చెప్తున్నాను. a1, a2 ఎట్సెట్రా a-1 ఏ టైమ్స్ ఏ సఫిక్స్ p-1/2 mod p అనుకోండి. సో దీన్ని నేను 2 రకాలైనటువంటి రిమైండర్స్గా తీసుకుంటాను. సో ఒక సెట్ ఆఫ్ రిమైండర్స్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాను, మరొక సెట్ ఆఫ్ రిమైండర్స్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాను. మొదటి సెట్ ఆఫ్ రిమైండర్స్ ఎవరు అంటే r1, r2 ఎట్సెట్రా rm అనుకుంటాను. ఎవరి కేటగిరీ అంటే ఈ రిమైండర్స్ అన్నీ కూడా pతో డివైడ్ చేసినప్పుడు ఈ ri వాల్యూస్ అన్నీ కూడా p/2 కన్నా చిన్నదిగా ఉన్నాయి. అలాగే మరొక సెట్ ఆఫ్ రిమైండర్స్ ఎస్లను తీసుకుంటాను, s1, s2 ఎట్సెట్రా sn అని తీసుకుంటాను. దోస్ రిమైండర్స్ అపాన్ డివిజన్ బై p ఎలా ఉంటుందంటే p/2 కన్నా పెద్దవి. దట్ మీన్స్ p/2 లెస్ దాన్ si లెస్ దాన్ p. సో ఫైనల్గా ఈ m+n ఈ 2 కేటగిరీస్ యొక్క నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వాల్యూ ఎంత రావాలా, p-1/2 అనేసి. సో మనము చూసినట్టయితే ఇప్పుడు అన్నిటిని ఒకే దగ్గర ఒకే కేటగిరీకి సంబంధించిన వాటిగా తెచ్చుకోవడానికి ఐఎమ్ డూయింగ్ ఏ స్మాల్ టెక్నిక్. ఏంటంటే r1, r2, rm అలాగే p-s1, p-s2 ఎట్సెట్రా p-sn అనేది ఆర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ అయిపోతుంది, లెస్ దాన్ p/2 అనేది అవుతుంది. సో అలాగే నన్ ఆఫ్ దెమ్ ఆర్ కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. సో ఒకవేళ ఏదన్నా p-si అనేది కాంగ్రుయెంట్ rj mod p అందామనుకో. ఈ si అనేది ఏంటి, ఏ యొక్క మల్టిపులే కదా. ఈ కేటగిరీస్ని యూఏ అనుకుందాం. si ఈజ్ కాంగ్రుయెంట్ టు యూఏ mod p, వేర్ యూ వాల్యూ ఎక్కడ ఉంటుంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు p-1/2. అలాగే వాట్ ఈజ్ ఆర్జే కూడా ఏ యొక్క మల్టిపులే. ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ VA mod p, where what is V? V is a value that lies between 1 and p-1/2. 1 less than or equal to V, less than or equal to p-1/2. So ఈ వాల్యూస్ని దానిలో పెడితే now what is going to happen, we see that p-si is congruent to rj mod p అని చెప్పాం కదా. సో ఇదేమవుతుంది, rj plus si is congruent to p mod p. rj అంటే ఎవరు, ua plus va is congruent to p mod p. p mod p అంటే 0 అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ u plus v into a is congruent to 0 mod p. That implies u plus v is congruent to 0 mod p because a and GCD of a and p equal to 1. So what is the meaning of that? P divides
u plus v, which is not possible. అందువల్ల అంటే u plus v value is smaller than p minus 1 by 2. So finally we conclude that r1, r2, etc. rm అలాగే p minus s1, p minus s2, etc. p minus sn are congruent to 1, 2, 3, etc. p minus 1 by 2 in some order mod p. Now వీటన్నిటిని now I am going to multiply. Okay, all these elements. We get 1 into 2 into 3 into etc. p minus 1 by 2 is congruent to r1 into r2 into rm into p minus s1 into p minus s2 into etc. p minus sn mod p. Left hand side ఏమవుతుంది, that is nothing but p minus 1 by 2 factorial, that is congruent to r1 into r2 into etc. rm into p mod p కాబట్టి 0 minus s1 into 0 minus s2 into etc. 0 minus sn mod p. సో ఎన్ని మైనస్లు వస్తుంది, n నెంబర్ వస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ కాంగ్రుయెంట్ టు -1 హోల్ పవర్ n ఇంటూ r1 ఇంటూ r2 ఇంటూ ఎట్సెట్రా rm ఇంటూ s1 ఇంటూ s2 ఇంటూ ఎట్సెట్రా sn mod p. ఇవన్నీ కూడా ఈ రిమైండర్స్ ఏంటి, దే ఆర్ నథింగ్ బట్ కాంగ్రుయెంట్ ఇన్ సమ్ ఆర్డర్ టు a, 2a, 3a ఎట్సెట్రా p minus 1 by 2 ఇంటూ a mod p. వన్స్ అగైన్ ఇక్కడ ఏ కామన్ తీస్తే -1 హోల్ పవర్ n ఇంటూ a to the power of p minus 1 by 2 into 1 into 2 into 3 into p minus 1 by 2 mod p. So this becomes p minus 1 by 2 factorial is congruent to -1 whole power a n into a to the power of p minus 1 by 2 into p minus 1 by 2 factorial mod p. So what is finally we get so we see that 1 is congruent to -1 whole power n into a to the power of p minus 1 by 2 mod p. In other words, -1 whole power n is congruent to a to the power of p minus 1 by 2 into mod p. But a to the power of p minus 1 by 2 mod p ఏంటి, this is nothing but legendre symbol a by p. So -1 whole power n is congruent to a by legendre symbol a by p mod p. ఈ విధంగా మనము we have proved this. So finally we conclude a by p వాల్యూ దేనికి సమానం అవుతుంది అంటే -1 whole power n తో సమానం అవుతుంది. That is how we prove Gauss lemma. Thank you for watching this.